తొండల రేవంత్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనదైన స్టైల్లో చురకలు వేస్తూ ముఖ్యమంత్రిపై పంచ్ డైలాగులు విసిరారు. రేవంత్ దిగజారుడు భాషను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి సైలెంట్ గా ఉంటున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ కు ముచ్చెమటలు పడుతున్నాయని, ఇక అసెంబ్లీకి వస్తే ఆయన గుండె ఆగిపోవటం ఖాయమని తేల్చి చెప్పారు కేటీఆర్. రోజు అరుసుడే. ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య. తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు. వీడు పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైండు రోజు రోజుకు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. ప్రజలు అసహించుకుంటున్నారు, నోట్లో ఉంచుతున్నారు. ఏం మాటలే ముఖ్యమంత్రి, టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది, మాకు కూడా వస్తుంది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం. ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి. మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా ఇది. కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు, దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు, అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు. ఇంతున్నాడు ఆయనతో గుండాగి డామ్మంటాడు. నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు? నాకు అర్థం కాదు. బరాబర్ చెప్తా. నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా వాళ్ళ గవి మాతో కావు. మొగాలలా కొట్లాడతాం, మునగాలలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాముల్లక్క మాత్రం బతుకం. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చిందిరా భయ్? నాకు అర్థం కాదు. చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేను వద్దన్నాడు ఎవడన్నా, నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఈ పిచ్చోనికా ఏం తెలియదు, చదువుకున్న బాబాత్ అయితేనేమో తెలుస్తుండే. వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతుండే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చిందిరా భయ్? నాకు అర్థం కాదు. నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథరా భయ్? భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు, అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమవుతలేదు. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినామని చెప్పొచ్చు కదా, భయం అవుతుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ? లోకల్ ఎమ్మెల్యే అంటాడు. ఏమిటిది ఆయన? ఏ పార్టీ? కాంగ్రెసా బీఆర్ఎసా? చెప్పుకొని గంత భయం ఏంది? ఏమవుతుంది? ఎక్కువ పదవి పోతుంది. పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లికి రా, చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు, ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని చెప్తాంపా.